అమరావతిలో భూ సమీకరణకు సంబంధించిన వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. 2013 భూసేకరణ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందనే దానిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని సూచించింది. ఈ నెల 15నే ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది. అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకు రావచ్చని కూడా సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని ఫాలో కాకుండా వాళ్ళు భూసేకరణకి నోటిఫికేషన్స్ ఇవ్వడం సెక్షన్ 10 క్లాస్ 2 ప్రకారం చెల్లనేరదని మొదటగా ప్రభుత్వం బహుళ పంటలు పండే పొలం ఒక జిల్లా బ్లాక్గా తీసుకొని ఫస్ట్ ఎన్యూమరేట్ చేసి ఈ జిల్లాలో బహుళ పంటలు పండే భూమి ఎంతున్నది అనేది ఫస్ట్ లెక్కదేల్చి ఆ లెక్కదేల్చిన తర్వాత సెక్షన్ 10 క్లాస్ 2 ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఇంతవరకు హయ్యర్ లిమిట్స్ చెప్పి ఇంత పర్సంటేజ్ మటుకే తీసుకోవాలి, అది ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేయిందే ప్రచురించందే వాళ్ళు సెక్షన్ 11 ప్రకారం భూసేకరణకి రావడం ఇది చట్టరీత్యా తప్పని చెప్పి సరికాదని మేము హైకోర్టులో గతంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు దాఖలు చేయడం జరిగింది. అక్కడ మేము ఇంట్రీమ్ ఆర్డర్ అడగడం జరిగింది. అక్కడ హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు 20 జూన్ ఆర్డర్ చెప్తూ 3 వారాల్లో ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆ కౌంటర్ డేటు ఈ నెల 15వ తేదీకి పూర్తవుద్ది. ఈ కేసు మళ్ళా హైకోర్టు వారి ముందరికి 15వ తేదీ జూలై హీరింగ్కి విచారణకి రాబోయే సమయంలో ఇంట్రీమ్ ఆర్డర్ కోసం మేము సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఈరోజు పిటిషన్ విచారించి ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఈ నెల 15వ తేదీ పిల్లు హైకోర్టులో ఉన్నది కాబట్టి మీరు 15వ తేదీ అక్కడ తేల్చుకోండి, హైకోర్టులో మీకు న్యాయం జరగకపోతే మరలా మీరు ఇక్కడికి వచ్చి మీ న్యాయం కోరుకోవచ్చనే తీర్పిస్తూ